హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీ సినిమా రిలీజ్ అయ్యి 10 days అవుతుంది. సో ఈ మధ్యలో 4 days బ్యాక్ కాంతారా చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయింది. సో రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇంకొక ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా అయినా సరే అది ఎక్కడి నుంచి వచ్చినా, దాన్ని ఎవరు డైరెక్ట్ చేసినా, ఎవరు యాక్ట్ చేసినా, అది ఏ భాషదైనా కానీ మంచి సినిమా మన ముందుకు వస్తే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా సరే ఆదరిస్తారు. ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా సరే ఆదరిస్తారు, కలెక్షన్స్ అనేవి వస్తాయి అనడానికి నిదర్శనం కాంతారా. ఒక పక్క ఓజీ దుమ్ము దులిపేస్తూ ఉంటే 10 daysలో 300 కోట్లు పైన కలెక్ట్ చేసినటువంటి చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది సింగిల్ లాంగ్వేజ్. మరొక పక్క కాంతారా ఒక పాన్ ఇండియా సినిమాగా వచ్చి ఇటు తెలుగులో కావచ్చు, మెయిన్ లాంగ్వేజ్ కన్నడలో కావచ్చు, హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, ఈ 4 లాంగ్వేజెస్లో కూడా ఇరగ కుమ్మేస్తుంది. ఓజీ సినిమా 10 రోజుల్లో కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ని కాంతారా చాప్టర్ 1 సినిమా కేవలం 4 రోజుల్లోనే కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా తాలూకు స్థాయి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను సినిమా చూడడం జరిగింది, ఆల్రెడీ 2 times చూసేసాను. సో పవన్ కళ్యాణ్ గారే సపోర్ట్ చేసిన తర్వాత మనం చూడకుండా ఉంటామా? ఆయన సపోర్ట్ చేసినా చేయకపోయినా తెలుగు ప్రేక్షకులు వెళ్తారు. కాకపోతే కాంతారా అనేటువంటి సినిమా కాంతారా 1 చూసిన తర్వాత కాంతారా చాప్టర్ 1కి ఓజీకి ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓజీకి గత 3 సంవత్సరాల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది. కాంతారా చాప్టర్ 1కి నిజంగా చాలా సైలెంట్గా, ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా చాలా సైలెంట్గా వచ్చింది. ఓజీకి ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చాప్టర్ 1కి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాకపోతే సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, 2 times చూశాను. బికాజ్ ఆఫ్ ఆ గ్రాండ్ ఇయర్, ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కావచ్చు, అద్భుతం, అసలు అద్భుతం. ఇండియన్ సినిమాలో ఖచ్చితంగా ఒక సినిమాటిక్ బ్రిలియన్స్ కాంతారా చాప్టర్ 1 సినిమా, ప్రీక్వల్గా వచ్చినటువంటి సినిమా. రిషబ్ శెట్టికి హ్యాట్స్ ఆఫ్. ఒక పక్క క్రాఫ్ట్ని చూసుకుంటా, ఒక పక్క క్యాస్టింగ్ని చూసుకుంటా, యాక్టింగ్ని చూసుకుంటా, అసలు హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్ గాయ్ నిజంగా రిషబ్ శెట్టి. సో అటువంటి సినిమా 4 రోజులుగా విధ్వంసం సృష్టిస్తూ ఉంటే, మరో పక్క ఓజీ కూడా ఏ మాత్రం తగ్గకుండా దాని జోరుని చూపిస్తుంది. తెలుగు స్టేట్స్లో కేవలం ప్రజెంట్ ఇప్పుడు 2 సినిమాలే ఉన్నాయి. అది ఒకటి ఓజీ, ఒకటి కాంతారా. సో కాంతారా ఇప్పుడు ఓజీ కూడా పాన్ ఇండియా సినిమానే. హిందీలో దానికి రావాల్సినటువంటి కలెక్షన్స్ దానికి వస్తున్నాయి. కాకపోతే కాంతారా చాప్టర్ 1 అనేది దీనికి ప్రీక్వెల్గా వచ్చినటువంటి సినిమా కాబట్టి, సో ఓన్లీ తెలుగులో అయితే ఓజీకి హైప్ ఉన్నా, ఇప్పుడు కాంతారా వచ్చిన తర్వాత కొంచెం కాంతారాకి ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు. అట్ ఏ టైం ఇటు కాంతారా చాప్టర్ 1కి అటు హిందీలో భయంకరమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో వస్తుంది. సో 10 రోజుల్లో కలెక్ట్ చేసినటువంటి ఓజీ తాలూకు కలెక్షన్స్ కాంతారా కేవలం 4 రోజుల్లోనే కలెక్ట్ చేసింది. అది ఒక కంటెంట్ బొమ్మకి ఉండేటువంటి పవర్. ఇప్పుడు ఒక పాన్ ఇండియా ఎరా నడుస్తుంది. కంటెంట్ బాగుంటే ఎక్కడ ఏ సినిమా ఏ భాషలో నుంచి వచ్చి ఎన్ని భాషల్లో రిలీజ్ అయినా ఆడుతుంది అనే దానికి నిదర్శనం కాంతారా మరొకసారి ప్రూవ్ చేసింది. సో తెలుగు స్టేట్స్లో ఓజీ దుమ్ము రేపుతుంది, ఓజీతో పాటు కాంతారా కూడా దుమ్ము రేపుతుంది. సో రెండు కూడా 300 కోట్ల క్లబ్లోకి ఎక్కడం జరిగింది. సో ఖచ్చితంగా ఆనందించాలి. బాక్స్ ఆఫీస్కి మంచి రోజులు వచ్చేసాయి అన్నమాట. సో మీరు కాంతారా చూసారా, చూడలేదా? ఓజీ చూస్తే ఎన్నిసార్లు చూశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.